రాయలసీమపై వైసీపీ నేతలవి కపట ప్రేమని నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మండిపడ్డారు. కూటమి 2 ఏళ్ల పాలనలో రాయలసీమలో చేపట్టిన అభివృద్ధిని వివరించారు. రాయలసీమకు చంద్రబాబు నాయుడే నీటి వనరులు అందించి రైతులను ఆదుకున్నారని చెప్పారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన, కర్నూలు జొన్నగిరిలో బంగారు గన్ల ప్రారంభంతో యువతకు ఉద్యోగాలొచ్చాయన్నారు. మాట మార్చే జగన్మోహన్ రెడ్డి అబద్దపు ప్రచారాలు ఆపాలన్నారు. ప్రజలను మోసం చేస్తున్న వైసీపీకి 2029 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకుండా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల సంవత్సర కాలంలో రాయలసీమ అభివృద్ధిపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా తరపున మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ 2 ఏళ్ల 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాయలసీమ ఏ విధంగా అన్యాయానికి గురైందో, రాయలసీమ యువత కానీ, రాయలసీమ రైతాంగం కానీ, రాయలసీమలో ఉన్న ప్రతి వ్యక్తి కానీ ఏ విధంగా నష్టపోయారో ప్రత్యక్షంగా గత 5 సంవత్సరాలలో చూశారు. తెలుగుదేశం రాకముందు, తెలుగుదేశం తర్వాతనే రాయలసీమ అభివృద్ధి మీద చర్చ జరిగితే, తెలుగుదేశానికి ముందు, తెలుగుదేశం తర్వాత ఏ విధంగా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ, అంతకుముందు పెద్దలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో కానీ రాష్ట్రాన్ని అనేక విధాలుగా అభివృద్ధి పదాన నడిపించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. వైసీపీ నాయకులు ఈ కూటమి 2 ఏళ్ళు వచ్చింది, మీరేం అభివృద్ధి చేశారనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు వాళ్ళకు ఒకటే సమాధానం చెప్తున్నాను. ఈ 2 ఏళ్లలో మీరు చేసిన నాశనానికి, రాయలసీమకు చేసిన ద్రోహానికి మా కూటమి ప్రభుత్వం వచ్చి ఎంతో అభివృద్ధి బాటలో నడుపుతుంది. ఉదాహరణకు మొన్న మీ సొంత సీఎం జగన్ జిల్లాలోనే ఉక్కు పరిశ్రమ ప్రారంభోత్సవం, అలాగే రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి, అది రాయలసీమకు తెచ్చిన ఘనత ఒక కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. ఇలాగా చెప్పుకుంటా పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పుడు త్వరలో మన నంద్యాలలో, కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్, మన మంత్రివర్యులు ఫరూక్ గారు కూడా చెప్పారు, తొందరలోనే హైకోర్టు బెంచ్ రాబోతుందని. మీరు 5 ఏళ్లలో ఏం చేశారు? హైకోర్టు బెంచ్ త్యాగల్లారా? మూడు రాజధానులని తప్పుదావా ప్రజలకు పట్టించారు. కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించారు జనాలు. ఈరోజు రైతులకు తీసుకోండి, ఒక అనంతపూర్లో కియా ఫ్యాక్టరీ రాకముందు ప్రతి ఒక్కరికి తెలుసు, అక్కడ 50,000 రూపాయలు ఎకరా పోయేది కాదు. కానీ ఈరోజు 50 లక్షల రూపాయలకి ఎకరా విలువ చేసే పరిస్థితి రైతులు తీసుకొచ్చారు. మన కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో బంగారు ఈ రోజుకి కనీసం ఆ పరిశ్రమ ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. ఈరోజు కొన్ని టన్నులు ప్రొడక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది. దాదాపు హంద్రి, శ్రీశైలం, తుంగభద్ర, హంద్రి ఈ ప్రాజెక్టులకు దాదాపు 610 కోట్లు ఇప్పుడు వాటి డెవలప్మెంట్కు మనం శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే 26-27 బడ్జెట్లో ఈ ప్రాజెక్టులకు కర్నూలు జిల్లా ప్రాజెక్టులకు, రాయలసీమ ప్రాజెక్టులకు 10,000 కోట్లు మనకు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఒక్క 2 సంవత్సరాల పరిపాలనలోనే ఒక్క రాయలసీమలోనే 4,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 2,60,000 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించారు. ఒకటే అనిపిస్తుంది మాకు, అయ్యా ఈ డెవలప్మెంట్ ఇలా అయితే యువత ఉద్యోగాలు వచ్చి మంచి దారిన పడతారు. ఈరోజు రైతులు